కన్నీటి ప్రార్థనకు శక్తి ఉన్నది. దేవుని స్తోత్రం. కన్నీరికి మనుషులు కరగకపోవచ్చు కానీ దేవుడు కరిగిపోతాడు. దేవుని స్తోత్రం. కన్నీరు కార్చేవాళ్ళు కానీ దిగులు చేస్తాడు. దేవుని స్తోత్రం. నీ కన్నీటిని బట్టి తన నిర్ణయాన్ని మార్చుకునే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడే తన ఆలోచన మార్చుకున్న దేవుడు. ఆయన చూచి దేవుడు మనకున్నాడు ఈ మధ్యాహ్నం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆయన ఎవరిని చూశాడు? హాగరు శ్రమను చూశాడు. నీ శ్రమను చూసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. రెండో మాట ఏంటి? లేయా ద్వేషింపబడుతూ చూశాడట. అనగా ద్వేషింపబడుతున్న వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. తృణీకరించబడిన వాడిని చూస్తూ ఉన్నాడు. విలువ లేని వారిని చూస్తున్నాడు. అయినా మీరు భయపడకండి. దేవుని స్తోత్రం. ఏంటి మూడోది ఏంటి చెప్పండి? హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు. కన్నీరు ఎవరు దుఃఖం చేత. ఒకవేళ ప్రార్థనే కాదు, నీ జీవితంలో శ్రమను బట్టి కన్నీరు కారిస్తే, ఇబ్బందులు బట్టి కన్నీరు కారిస్తే ప్రభు చెప్తున్నాడు నీ కన్నీటిని తుడిచే దేవుడు ఉన్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు ఉన్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేసే దేవుడు ఉన్నాడు. ఉల్లాస వస్త్రంగా మార్చే దేవుడు ఉన్నాడు. అరణ్యమును ఊపికి నీటిగా మార్చబోతూ ఉన్నాడు. మూడైపోయిన జీవితాన్ని చిగురింపజేసే దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు 38 సంవత్సరాలుగా ఆ స్థితిలో పడి ఉన్న వాణిని ఎరిగి అక్కడ అతను చూశాడు. చెప్పండి కూడా ప్రభుత్వంగా. నువ్వు ఏ స్థితిలో పడినావు, ఎన్ని సంవత్సరాల బంధకాల్లో ఉన్నావు, ప్రభు ఈ మధ్యాహ్నం చెప్తున్నాడు, నేను చూస్తున్నాను, నిన్ను విడిపించబోతున్నాను. దేవుని స్తోత్రం. ఆ మార్గంలో వచ్చాడట. ఆ మార్గంలో వచ్చి విచిత్ర సంగతి, ఏం బాబు ఏంటి పరిస్థితి, ఎందుకున్నావు ఇక్కడ, ఎంతకాలం నుంచి ఉన్నావు అడగల. ఆయన వాడి స్థితి ఎరిగి చప్పట్లు కొట్టి ప్రభుత్వం చెప్పక్కర్లేదు. నీ స్థితి ఎరిగిన దేవుడు. నువ్వేమీ విప్పి చెప్పక్కర్లా. కొన్ని స్నేహితులతో కూడా పంచుకోలేని పనులు ఉంటాయి, ఇబ్బందికరమైనవి ఉంటాయి. ప్రభు చెప్తున్న నీ స్థితి నాకు తెలుసు, నీ బ్రతుకు నాకు తెలుసు, నీ జీవితం నాకు తెలుసు, నీ శ్రమ నాకు తెలుసు, నీ అసూయపడ్డా నాకు తెలుసు, నువ్వు ద్వేషింపబడ్డు నాకు తెలుసు, నువ్వు తృణీకరించబడ్డు నాకు తెలుసు. నేను చూస్తున్నాను. అంతరంగాలు ఎరిగిన దేవుడు నేను, సకల సృష్టిని సృష్టించిన దేవుడు నేను, సర్వశక్తి కలిగిన దేవుడు నేను, సమస్తం చేయటానికి సమర్థుడిని. అవే ప్రభు చెప్పాడు, అరే అయిపోయింది, ఇంక నీ 38 సంవత్సరాలు క్లోజ్, ఇంకా పరిపెట్టుకో, ఇక నుంచి వెళ్ళిపో అన్నాడు. దేవుని స్తోత్రం. దెబ్బకి స్వస్థపరచబడ్డాడు. దేవుని స్తోత్రం. ఒక స్పీకర్ తయారు చేసిన కంపెనీకి తెలుసు ఆ స్పీకర్లో ఎన్ని బిగించారు. రిపేర్ చేసినోడికి తెలియకపోవచ్చు, కంపెనీ వాడికి తెలుసు. దేవుని స్తోత్రం. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చిన వాడికి తెలుసు. నిన్ను డిజైన్ చేసిన వాడు, నేను చేసిన వాడు, సృష్టికర్త దేవుడు, ఆయనకి తెలుసు ఏ అవయవం ఎక్కడ ఉన్నా. ఆమె డాక్టర్లు 15,000 20,000 బిల్ వేసి ఏమీ లేదు నీకు అనరా, అంటారనరా, ఏమి లేదు, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నప్పుడు ఎందుకు వచ్చింది మరి నేసమేంటి? ఏం బాగోలేదు ఆయనకి తెలుసు. స్తోత్రం. ఆయన చూస్తున్నాడు. ఆమె హల్లెలూయా. చెప్పండి, ఆయన చూసే దేవుడు. ఆయన మనందరినీ తన కనుదృష్టి చేత చూస్తూ ఉన్న దేవుడు. ఆమె హల్లెలూయా. చూచే దేవుడు మనకున్నాడు. భయపడక్కర్లేదు. దేవుని స్తోత్రం. చూచుచున్న దేవుడవయ్యా నా ప్రియుడా, నన్ను చూచినావు యేసయ్యా, మాటలాడు దేవుడవయ్యా నా హితుడా, నాతో మాట్లాడినవయ్యా, నా నడకను పడకను ఎరిగితివయ్యా, నా మాటను పాటను చూచితివయ్యా.